ఇక 2012 మే 27న ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా సిబిఐ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టింది. ఇక అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. కేవలం ఆ ఉప ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోలేక అభ్యర్థుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనైపోతుంది అని కాంగ్రెస్ పార్టీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. 2012 జూన్ 12న జరిగిన ఆ ఎన్నికల్లో మొత్తం 18 స్థానాలకు గాను 15 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. నెల్లూరు పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి ప్రచారాన్ని వ్యూహాన్ని అమలుపరిచి కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. అధికారంలో ఉన్న పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడం ఒక రకంగా ఆ పార్టీకి చాలా పెద్ద అవమానం. అలా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 16కు పెరిగింది. 2009 జనరల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించలేదు. కానీ 2012 జూన్లో ఆ పార్టీకి 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు 2009 ఎన్నికల ముందు ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2012కెల్లా అసలు ఆ పార్టీనే లేకుండా పోయింది. అంటే రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ఆక్రమించగలిగింది. 2012 ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజకీయ భవిష్యత్ మీద చాలా నమ్మకం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి రాజకీయం చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు తరచుగా చెంచల్గూడ జైలుకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ ఉండేవారు. ఇక 2012 అక్టోబర్లో జగన్ గారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే తన సోదరి వైఎస్ షర్మిల గారితో పాదయాత్ర చేయించడం. దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిరంతరం ప్రజల్లో ఉండేలా జగన్ గారు ప్లాన్ చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్న విషయాన్ని గమనించి వైఎస్ షర్మిల గారు అప్పటి వరకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా కూడా జగన్ గారి కోసం పాదయాత్ర మొదలుపెట్టారు. 2012 అక్టోబర్ 18న నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 3000 కిలోమీటర్ల పైచులకు పాదయాత్రను వైఎస్ షర్మిల గారు ప్రారంభించారు. గతంలో జగన్ గారు చేసిన ఓదార్పు యాత్ర తరహాలోనే ఈ పాదయాత్ర కూడా సాగింది. షర్మిల గారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగడం మొదలుపెట్టింది. 2013 ఆగస్టు వరకు జరిగిన ఆ పాదయాత్ర షర్మిల గారి రూపంలో రాష్ట్రానికి మరో యువ నాయకురాలను పరిచయం చేసింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను కూడా ప్రజల్లో అమాంతం పెంచేసింది. జగన్ గారు జైల్లో ఉంటూనే తనపై మోపిన కేసుల మీద పోరాడుతూనే రాష్ట్ర రాజకీయాల మీద కూడా దృష్టి పెట్టి తన సోదరి షర్మిల గారి ద్వారా పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఇక 2013 సెప్టెంబర్ 24న సిబిఐ కోర్టు జగన్ గారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో 16 నెలల తర్వాత మళ్లీ తిరిగి జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాగలిగారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఎక్కడ తన నిర్ణయాల్లో వెనకడుగు వేయలేదు. అయితే ఆ సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు గురించి జరిగిన ఉద్యమానికి తలంచి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రెండూ ఎవరికి మద్దతు తెలపాలో తెలియని సందిగ్ధంలో ఉంటే జగన్ గారు మాత్రం ఏకపక్షంగా తన మద్దతుని సమైక్యాంధ్ర ఉద్యమానికి అని ప్రకటించారు. అయితే ఆనాడు తెలంగాణ ఏర్పాటు బిల్లుకు వ్యతిరేకంగా పోరాడడానికి జగన్ గారితో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇలా ఇద్దరు మాత్రమే పార్లమెంట్లో ఉన్నారు. అయినా ఆ ఇద్దరు ఎంపీలతోనే రాష్ట్రం విడిపోవడానికి వీలులేదు అంటూ బలంగా తన గళం వినిపించారు. ఆంధ్ర ప్రాంత ఎంపీలు లగడపాటి రాజగోపాల్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి నాయకులకు పార్టీలతో పని లేకుండా మద్దతుగా నిలవగా జగన్ గారు తన వంతు ప్రయత్నం చేశారు. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు మొగ్గు చూపింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఉన్న మెజారిటీతో తెలంగాణ బిల్లును ఆంధ్ర ప్రాంత ఎంపీల గందరగోళం మధ్య పాస్ చేసింది. దాంతో 2014 జూన్లో రాష్ట్రం విడిపోయింది. ఇక రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్ర ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఆ పార్టీలో కొనసాగితే వారికి కూడా రాజకీయ భవిష్యత్తు ఉన్నదని భావించారు. అలాంటి ఎందరో నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది జగన్ గారితో ఉండడానికి నిర్ణయించుకున్నారు. జగన్ గారు కూడా ఆ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. దాంతో ఏ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిందో ఆ పార్టీ పతనం అయినప్పుడు ఆ పార్టీ నాయకులకు జగన్ గారు నాయకత్వం వహించే పరిస్థితి వచ్చింది. కాలం, అదృష్టం, పడిన కష్టం, చేసిన కృషి ఇవన్నీ జగన్ గారికి ఒకేసారి కలిసి వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం అయిపోయింది. 175 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది.
ఆ ఎన్నికల్లో 2014లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి హవా బలంగా మొదలైంది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే సంకేతాలు ముందుగానే ప్రజల్లోకి వెళ్ళాయి. దాంతో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దానికి తోడు 2014 ఎన్నికల కంటే కొన్ని నెలల ముందు ఏర్పడ్డ జనసేన పార్టీ కూడా తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేస్తే జగన్ గారు మాత్రం ప్రజల్ని నమ్ముకొని ఒక్కరే ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అన్ని పార్టీలు అశాస్త్రీయమైన రాష్ట్ర విభజన, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, రాజధాని అంటూ ప్రచారం చేశాయి. దాంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసి 67 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 8 ఎంపీ సీట్లు సాధించింది. దాంతో 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవప్రదమైన సంఖ్యతో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. ప్రతికూల పరిస్థితుల నుంచి బలంగా పైకెదిగి ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని విజయం 2014లోనే సాధించారు. 2014లో అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు, కానీ పార్టీ ఆవిర్భవించిన 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినా, రాజకీయంగా అడ్డంకులు సృష్టించినా, ఇలా ఎన్ని విధాలుగా ఎదగకుండా ప్రయత్నం చేసినా 3 పార్టీల కూటమిని తట్టుకొని 67 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాల్లో విజయం సాధించడం ఆనాడు చాలా గొప్ప విషయమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో తెలంగాణలో కూడా పోటీ చేసి 2 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంలో విజయం సాధించింది. అయితే కొన్ని నెలల్లోనే తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడంతో తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. నిజానికి జగన్ గారు తెలంగాణ, ఆంధ్ర అంటూ ఇతర పార్టీల్లాగా 2 పడవల ప్రయాణం చేయాలి అనుకోలేదు. ఆయన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదే ఉంచారు. జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఉపయోగపడింది. తెలంగాణలో పార్టీ నడుపుతూ తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో వ్యతిరేకతను నింపే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పోరాడుతున్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి రావచ్చు. అలా అయితే తెలంగాణలో పార్టీ దెబ్బతింటుంది. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఉంటూ రాజకీయాలు చేయడం కష్టమని జగన్ గారు భావించారు. దాంతో ఆయన తెలంగాణ రాజకీయాల మీద ఏనాడు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇక ప్రతిపక్ష నేతగా జగన్ గారు చేసిన రాజకీయం, లేవనెత్తిన సమస్యలు, ఎదుర్కొన్న అవమానాలు, విసిరిన సవాళ్లు, ఇలా 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన రాజకీయం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, కేంద్రంలో ఉన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య పార్టీనే. దాంతో విభజన హామీలు ఇక నెరవేరినట్లే అని అందరూ భావించారు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా తయారయ్యాయి. జగన్ గారు కూడా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కావాల్సిన సమయాన్ని ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషించారు. కానీ రాను రాను ప్రభుత్వాల మీద ప్రజలు పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే దానికి జగన్ గారు పూర్తి మద్దతు ప్రకటించారు. అమరావతిలో సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు. కానీ అమరావతి నిర్మాణంలో మాత్రం అప్పటి ప్రభుత్వం తాత్కాలిక భవనాలు అంటూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తుండగా దాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించి కాపులకు అండగా ఉన్నారు. ఇటు అసెంబ్లీలో, అటు పార్లమెంట్లో విభజన హామీలు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గట్టిగా పోరాడారు. ఇక జగన్ గారు ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడంలో ఏనాడు వెనకాడలేదు. జగన్ గారు అసెంబ్లీలో తన 67 మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షాన్ని అనేకసార్లు ఇరుకుని పెట్టారు. నిజానికి ఆనాడు జగన్ గారు పోరాడింది తనకంటే వయసులో, అనుభవంలో, రాజకీయ బలంలో ఎక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీతో, చంద్రబాబు నాయుడు గారితో. ఉమ్మడి రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సమానంగా రాజకీయాలు చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి అంతటి నాయకుడిని జగన్ గారి లాంటి వ్యక్తి ఎదుర్కోవడం ఎందరినో ఆలోచింపజేసింది. అయితే ఆనాటి అధికార తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మెజారిటీ సీట్లు లభించిన తెలుగుదేశం పార్టీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రలోభాలను మొదలుపెట్టింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలి అనేది ఆనాటి అధికార పార్టీ ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. అయినా జగన్ గారు మాత్రం తన పోరాట పటిమను ఏనాడు విరమించలేదు. 2017 జూలైలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో జగన్ గారు చర్చించి తన పార్టీకి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్లు ప్రకటించిన నెల రోజుల్లోనే 2017 ఆగస్టులో నంద్యాలలో ఉప ఎన్నికలు జరిగాయి. 2014లో నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి గారు గెలిచారు. కానీ ఆయన తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దాంతో నంద్యాలలో ఎలాగైనా గెలవాలి అని జగన్ గారు సాయశక్తిలో ప్రయత్నించారు. కానీ ఆ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కోలేకపోయారు. దాంతో చాలా మందిలో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న అనుమానం ఏర్పడింది. జగన్ గారు మాత్రం
పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు అండగా ఉంటూ గెలుపు మీద ధీమా కలిగించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమితో జగన్ గారిలో ఎలాగైనా అధికార పార్టీని ఓడించాలి అన్న కోరిక మరింత ఎక్కువైంది. దాంతో ప్రశాంత్ కిషోర్ గారితో కలిసి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నవంబర్లో యాత్రను ప్రారంభించి 2019 జనవరి వరకు 3600 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం జన నీరాజాన్ని అందుకుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ఆయన ఎక్కడికి వస్తే అక్కడ విపరీతమైన ఆదరణ లభించింది. ప్రజా సంకల్ప యాత్ర జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర మాత్రమే కాదు, అదో ఎన్నికల సన్నాహక యాత్ర. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జరగబోయే ఎన్నికల కోసం 2017 నవంబర్ నుంచే కృషి చేయడం మొదలుపెట్టారు. ఇక 2018 జనవరిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా విశాఖపట్నంలో క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడానికి వెళ్తున్న జగన్ గారిని అప్పటి పోలీసులు ఎయిర్పోర్ట్లో ఆపేశారు. దాంతో ఆయన తన 2 ఎంపీలతో కొందరు ఎమ్మెల్యేలతో రన్వే మీదనే కూర్చొని ధర్నా చేశారు. ఆనాడు జగన్ గారిని అలా ఎయిర్పోర్ట్లో నిర్బంధించి ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. ఆ సంఘటనల వల్ల జగన్ గారి పట్ల సింపతి బాగా పెరిగింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య కలహాలు మొదలయ్యాయి. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఒక్కొక్కటికి విడిపోయాయి. అధికార పార్టీ మీద అప్పటి వరకు ఒంటరిగా విమర్శలు చేస్తూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేన, బీజేపీలు కూడా జతకలిశాయి. అధికార పార్టీ మీద అన్ని పార్టీలు విమర్శలు మొదలుపెట్టాయి. దాంతో రాష్ట్ర ప్రజలకు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించింది. అనుభవం ఉంది కదా అని ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రానికి సాధించిందేమీ లేదు అన్న భావన రాష్ట్ర ప్రజల్లో రావడానికి జగన్ గారు బాగా కృషి చేశారు. 2018 అక్టోబర్లో ఏకంగా జగన్ గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో దాడి జరిగింది. జగన్ గారి మీద జరిగిన దాడి గురించి తెలిసిన వెంటనే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశారు. ప్రజల్లో కూడా జగన్ గారి భద్రత గురించి ఆందోళన వ్యక్తమైంది. ఇక 2019 ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీతో ఈసారి తనకు పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గు చూపారు. 175 అసెంబ్లీ స్థానాల్లో మరియు 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేశారు. గత ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు గెలిచినా మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 44 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాత్రమే మిగిలారు. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీకి 125 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలతో చాలా బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా గెలిస్తే చాలు అనుకుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 150 అసెంబ్లీ స్థానాలకు మరియు 25 పార్లమెంట్ స్థానాలకు గురిపెట్టి ఎన్నికల్లో పనిచేశారు. నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలను మరింత ఆకర్షించింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రతి హామీని మేనిఫెస్టోలో పొందుపరిచి ఇచ్చిన మాట తప్పను అనే సంకేతాలు ప్రజలకిచ్చారు. పార్టీ కార్యకర్తలు కూడా కేసులకు, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలను అమలుపరచడం, సొంతంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించడం, అర్హత ఉన్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం, ఇలా ప్రతి విషయంలో జగన్ గారు దగ్గరుండి అన్నింటినీ పర్యవేక్షించారు. ఇక 2019 ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన రోజే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి 150 స్థానాల్లో విజయం సాధిస్తున్నామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు అందరూ ఆయన మాటల్ని చాలా తక్కువగా అంచనా వేశారు. ఆ ఫలితాల కన్నా ముందే ఎగ్జిట్ పోల్ సర్వేలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని తేల్చేశాయి. కానీ ఆ పార్టీకి 130 స్థానాల వరకు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలను కొట్టిపారేసింది. ఇక 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించింది. 25 పార్లమెంట్ స్థానాల్లో 22 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు అనే నమ్మకంతో ఉన్న వ్యక్తులు కూడా నమ్మలేని స్థాయిలో ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి హవా నడిచింది. యాదృచ్ఛికమో లేక పర్యవసానమో కానీ గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను పార్టీలో చేర్చుకున్నందుకు గాను 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సరిగ్గా 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇక 2019 మే 30న మధ్యాహ్నం 12:33 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు.
అలా 2009లో ముఖ్యమంత్రి అవ్వాలని ఆశపడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కలను సొంతంగా పార్టీ పెట్టి కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి పాదయాత్ర చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజలకు చేరువై ఒక ప్రజా నాయకుడిగా మారి 2019లో దాదాపు 10 సంవత్సరాల అత్యంత కఠోర శ్రమ, అవమానాలు, రాజకీయ ఒడిదుడుకుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అనే తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. నిజంగా గెలుపు అంత సులభం కాదు, కానీ ప్రయత్నిస్తే గెలవడం పెద్ద కష్టం కాదు అన్న సందేశం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉంటే ప్రయత్నం అంత గట్టిగా ఉండాలి అనే విజయ రహస్యం జగన్మోహన్ రెడ్డి గారి విజయం నుంచి మనం తెలుసుకోవాలి. ఇక ముఖ్యమంత్రిగా ఈ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పనిచేశారు, ఆయన పరిపాలనలో జరిగిన సానుకూల ప్రతికూల విషయాలు ఏంటి, ఏ వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆనందంగా ఉన్నారు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి పథకాన్ని అమలు చేశారా లేదా, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కృషి ఏంటి, ప్రభుత్వం మీద ఉన్న విమర్శలేంటి, ఆ విమర్శలకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఎలా మారాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నాలేంటి, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఎంతవరకు సాధ్యం అనే విషయాల్ని మరో వీడియోలో స్పష్టంగా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, జగన్ గారిపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.